హే హై గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి నోకియా టీవీ గురించి అనమాట. నోకియా టీవీ కొనాలని అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. సో అనుకున్న వాళ్ళకు వచ్చేసరికి ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే దీంట్లో ఉన్న పాజిటివ్ అండ్ అదేవిధంగా నెగిటివ్స్ గురించి అయితే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్స్ విన్న తర్వాత మీరే డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. సో మరి ఈ యొక్క టీవీని కొనాలా కొనకూడదా అనేది సింపుల్గా మీకు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు అనేది అర్థమైపోతుంది. మరి వచ్చేసరికి దీంట్లో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మనకు ఫ్లిప్కార్ట్లో అయితే చాలామంది అయితే పర్చేస్ అయితే చేశారు. పర్చేస్ చేసిన దాని నుంచి అండ్ నెగిటివ్స్ని అండ్ అదేవిధంగా పాజిటివ్ని అయితే తీసుకున్నాను. ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ గురించి మీకైతే వివరిస్తాను. సో అందరికైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనకు పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి వెంకట సుకుమార్ అయితే ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఉన్నారో తను వచ్చేసరికి కింద కామెంట్ అయితే చేశారు. వియూకి అండ్ నోకియా టీవీకి కంపేర్ చేశాను కదా, ఆ యొక్క దాని కింద నేను పిన్ కూడా చేశాను అతని యొక్క కామెంట్. ఎందుకంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక నోకియా టీవీ కొనాలనుకున్న వాళ్ళకనే దాని గురించి. అందుకే నేను తన కామెంట్ని ఫస్ట్ పిన్గా అయితే నేనైతే పెట్టాను అనమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. వియూకి అండ్ అదేవిధంగా అండ్ నోకియా టీవీకి కంపారిజన్ చేశాను కదా, ఆ వీడియో కింద తన యొక్క కామెంట్ అయితే ఉంటుంది. తన పాజిటివ్గా ఇచ్చాడనమాట, చాలా పాజిటివ్గా. అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మనం దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏంటి అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఏమైనా ప్రాబ్లం వస్తే మరి దీన్ని ఎలా రిప్లేస్మెంట్ ఇచ్చుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఫైనల్గా కస్టమర్ కేర్ యొక్క నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా నేనైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సింపుల్గా మీరైతే ఆ యొక్క కస్టమర్ కేర్కి కాల్ చేసేసి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్ పాయింట్స్ అదేవిధంగా నెక్స్ట్ నోకియా యొక్క నెగిటివ్ పాయింట్స్ గురించి అండ్ అదేవిధంగా ప్రాబ్లం వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవాలని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మనం పాజిటివ్ పాయింట్లోకి వెళుదాం. టీవీ తీసుకోవాలనుకుంటే ఈ పాజిటివ్ పాయింట్స్ అనేది మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి. సో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇది 400 nits బ్రైట్నెస్ అండ్ అదేవిధంగా 10 bit ADS ప్యానల్తో వస్తుంది. అలాగే 10 bit ప్యానల్లో కలర్ స్పేస్లో 85% నుంచి 95% వరకు అయితే డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే విజన్ యొక్క ఆబ్జెక్ట్ బేస్డ్ HDRని రెండరింగ్ సహాయంతో మనకు బెటర్ పిక్చర్ అంటే లైవ్లో ఏ విధైతే కలర్స్ అయితే ఉంటాయో అండ్ అదేవిధంగా కలర్స్ అనేది చూపించడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఒక నోకియా టీవీలో ఇది ఒక ప్లస్ పాయింట్గా మనం అయితే పరిగణించుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే Android 9 అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే టీవీలలో లభిస్తుందో Android 9 అండ్ Android 9తో రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే వచ్చేసరికి మనకు స్ట్రీమింగ్ కంటెంట్తో రావడం నెట్ఫ్లిక్స్ అండ్ అదేవిధంగా ప్రైమ్, యూట్యూబ్ అండ్ అదేవిధంగా హాట్‌స్టార్ యొక్క కంటెంట్తో రావడం అనేది మనకు చాలా విశేషం అనమాట. వచ్చేసరికి మనకు ప్రైమ్ వచ్చేసరికి మనకు అప్డేట్ అయ్యే రూపంలో అయితే వస్తుంది. కాకపోతే ఫస్ట్ అయితే మీకైతే ప్రైమ్ అయితే కనిపించదు. మీరైతే పరేషాన్ అయితే కావద్దు అనమాట. ప్రైమ్ కనపడలేదు ఇంద్రభయ్ అని అయితే పరేషాన్ అయితే కావద్దు. అండ్ దాంట్లో వచ్చేసరికి మనకు అప్డేట్ అయితే ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు ప్రైమ్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో అది మాత్రం ఒకసారి గమనించాల్సింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం థర్డ్ పాయింట్ సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సౌండ్ క్వాలిటీలో వచ్చేసరికి వీళ్ళు JBL తోడు అయితే టైఅప్ అయ్యారనమాట. అండ్ JBLతో టైఅప్ అయిన తర్వాత మరి దీంట్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారనే దాని గురించి అయితే ఇప్పుడు చర్చిద్దాం. అండ్ ఓన్లీ అందరికీ తెలుసు JBL తోటి అయితే వస్తుంది. అండ్ JBL తోటి వచ్చిన తర్వాత మనకు బెటర్ సౌండ్ క్వాలిటీ వస్తుందని అయితే అందరూ అనుకుంటారు. కాకపోతే వచ్చేసరికి దీంట్లో మరి ఎలాంటి టెక్నాలజీ అయితే యూజ్ చేశారనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మనకు అందరికీ తెలిసిందే ఇది మనకు ఫ్రంట్ ఫ్రీరింగ్ స్పీకర్స్తో రావడం అండ్ అదేవిధంగా సౌండ్ విషయంలో చాలా బెటర్గా ఉంటుంది అయితే అందరూ అయితే అనుకుంటారు. 24 watts JBL సౌండ్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది. అండ్ సౌండ్ ట్యూనింగ్ అండ్ ఈక్వలైజర్ రెండు JBL సొంత సిగ్నేచర్తో ఉండడం వల్ల ఈ టీవీ సౌండ్ ట్యూనింగ్ అండ్ ఈక్వలైజర్ ఈ రెండు JBL సొంత సిగ్నేచర్తో ఈ టీవీలో అయితే అందించబడతాయి. అండ్ ఈ టీవీలో ఫ్రంట్ ఫేసింగ్ ట్విట్టర్లు అండ్ అదేవిధంగా డౌన్ ఫైరింగ్ మిడ్ మరియు లోయర్ రేంజ్ డ్రైవర్లు కూడా ఉండడం వల్ల ఇక్కడ సౌండ్ క్వాలిటీ అనేది మనకు చాలా బెటర్గా వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్
అండ్ డిటిఎస్ ట్రూ సరౌండింగ్స్ సపోర్ట్ చేయడం వల్ల సౌండ్ అనేది క్లియర్గా వినబడుతుంది. అంటే ఎక్కడి నుంచి ఏమైనా కార్ శబ్దం వచ్చినా అండ్ అదేవిధంగా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కానీ మనకు క్లియర్గా స్పష్టంగా క్రిస్పీగా సౌండ్స్ అయితే వినబడతాయి. సౌండ్ క్వాలిటీ అనేది చాలా సూపర్గా అయితే ఉందని మన సబ్స్క్రైబర్ వెంకట సుకుమార్ వచ్చేసరికి తను కూడా ఆ విధంగా అయితే సౌండ్ క్వాలిటీలో ఎలాంటి ఇష్యూ లేదు, బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే ఈ టీవీ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ రెండు మిక్స్ చేసి అయితే చెప్పుకుందాం. దీంట్లో వచ్చేసరికి మనకి ఎంఈఎంసీ టెక్నాలజీ అండ్ అదేవిధంగా డబ్ల్యూసీజీ టెక్నాలజీ అండ్ ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీ. సో ఈ యొక్క ఎంఈఎంసీ టెక్నాలజీ వల్ల మనం బ్లర్ అనేది తక్కువ చూసేసి ఎక్కువ క్వాలిటీతో అయితే పిక్చర్ని అయితే చూడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ డబ్ల్యూసీజీ అంటే వచ్చేసరికి వైట్ కలర్ గామెట్, అండ్ వైట్ కలర్ గామెట్ వచ్చేసరికి 1.07 బిలియన్ కలర్స్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ మనకు పిక్చర్ అనేది కూడా మనకు ప్యూర్ అంటే డైరెక్ట్ వచ్చేసరికి మనకు రియలిస్టిక్ పిక్చర్ కలర్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీ వచ్చేసరికి మనకు వైట్ కలర్ వైట్ గాను అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ గాను, అంటే మనకు ఏదైనా కంటెంట్ నెట్ఫ్లిక్స్లో కానీ అదేవిధంగా ప్రైమ్లో కానీ ఏదైనా మనం టీవీలో వచ్చిన మూవీస్లో కానీ ఏదైనా చూసుకుంటే వచ్చేసరికి మనకు అన్ని డార్క్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి. అంటే ఏదైనా మూవీస్ చూస్తుంటా కానీ మొత్తం వచ్చేసరికి డార్క్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అప్పుడు వచ్చేసరికి మనకు పిక్చర్ క్వాలిటీ అనేది అక్కడ తెలిసిపోతుంది. అక్కడ అండ్ బ్లాక్ అనేది మనకు పర్ఫెక్ట్ బ్లాక్ గాను అండ్ వైట్ అనేది వైట్ గాను మీకు అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాంటి టెక్నాలజీ వల్ల మనకు ఇంకా పిక్చర్ క్వాలిటీలో ఇంకా బెటర్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందని, అండ్ ఇదొక మెయిన్ రీజన్ కూడా ఉంటుంది. ఈ యొక్క పిక్చర్ క్వాలిటీలో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా మనకు పిక్చర్ క్వాలిటీ అనేది బెటర్గా ఇవ్వడానికి ఈ యొక్క టెక్నాలజీస్ అయితే వీళ్ళైతే వాడారు. సో ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి 4K అప్స్కేలింగ్ అయితే ఫీచర్ అయితే ఉంది. ఫిఫ్త్ పాయింట్గా మనం అయితే పరిగణలోకి తీసుకోవాలి. ఇది బెస్ట్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. 4K అప్స్కేలింగ్ ఉండడం వల్ల మనం 720p కానీ అండ్ SD ఛానల్స్ ఏమైనా చూస్తున్నారైతే మనకు 4x రెజల్యూషన్ తోటి మనకు వీడియోస్ చూపించడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఎంఈఎంసీ టెక్నాలజీ ఉండడం వల్ల కూడా మనకు ఒక ప్లస్ పాయింటే, ఎందుకంటే బ్లర్గా ఉన్న ఇమేజ్ని మనం బెటర్ పిక్చర్గా మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకైతే ప్లస్ పాయింట్గా నిలుస్తుంది. 4K అప్స్కేలింగ్ ఉండడం వల్ల చాలా పిక్చర్స్ అనేది మనం 4K కంటెంట్ విధంగా చూసుకోవచ్చు అనమాట. అండ్ 720p కానీ SD ఛానల్స్ కానీ బెటర్గా మనకు పిక్చర్ క్వాలిటీ అనేది అప్స్కేలింగ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇవి అన్నమాట నాకు నచ్చిన ఈ 5 రీజన్స్ పిక్చర్స్ క్వాలిటీ గురించి అండ్ సౌండ్ టెక్నాలజీ గురించి అండ్ దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ గురించి మొత్తం ఈ యొక్క 5 టెక్నాలజీ అనేది మనకు ఈ యొక్క టీవీలో పిక్చర్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ అండ్ బెటర్గా మనకు చూపించడానికి ఈ యొక్క 5 రీజన్స్ అయితే సరిపోతాయి. సో మరి పాజిటివ్ పాయింట్స్ అయితే మనం చెప్పుకున్నాం. మరి నెగిటివ్ పాయింట్స్ గురించి ఏంటి? సో నెగిటివ్ పాయింట్లో మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పిక్చర్ క్వాలిటీ అండ్ అదేవిధంగా దీంట్లో సౌండ్ క్వాలిటీ గురించి అయితే కాదు. ఇది వచ్చేసరికి మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ అదేవిధంగా ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి మనకు డ్యూయల్ వైఫై బ్యాండ్కి అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ సింగిల్ వైఫై బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. కంటెంట్ కానీ డాల్బీ విజన్లో HDR కంటెంట్ కానీ చూస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు వచ్చేసరికి మనకు నెట్ స్పీడ్ అనేది చాలా బెటర్గా అయితే ఉండాలి. అండ్ మనం 4K కంటెంట్ చూడాలంటే మినిమం 500 MBps అయితే ఉండాలి. ఆ 500 MBps ఉంటే మాత్రమే పిక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అది ఒక్కటే కాదు, మనం క్రోమ్ కాస్ట్ నుంచి మనం ఏమైనా మొబైల్ నుంచి కనెక్ట్ చేసేసి చూసినా కూడా మనకు ల్యాగ్ ఫ్రీ ఉండకూడదు అనుకుంటే వైఫై అనేది పర్ఫెక్ట్గా రన్ కావాలి. సో అప్పుడు వచ్చేసరికి 5 GHzకి అయితే సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ అయితే ఉంటుంది. 5 GHz బ్యాండేజ్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా సూపర్గా అయితే ఉండేదన్నమాట ఈ యొక్క టీవీలో. సో దీనిలో వచ్చేసరికి మిరాకాస్ట్కి అయితే సపోర్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ క్రోమ్ కాస్ట్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కొంతమంది వచ్చేసరికి మొబైల్లో క్రోమ్ కాస్ట్ అయితే ఉండదు. సో మరి కొంతమంది మిరాకాస్ట్ ద్వారా అయితే కొంతమంది టీవీలో అయితే షేర్ అయితే చేసుకుంటుంటారు. సో ఇప్పుడు మ్యాక్సిమం కంపెనీలు వచ్చేసరికి అప్డేటెడ్ ఇప్పుడు ఉన్న అన్ని ఫోన్లు వచ్చేసరికి క్రోమ్ కాస్ట్ అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఓల్డర్ ఫోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి మనం మిరాకాస్ట్ యూజ్ చేసేసుకొని కాస్టింగ్ అయితే చేసేసుకుంటాం. అండ్ కాకపోతే వచ్చేసరికి మనకి ఇది మిరాకాస్ట్కి అయితే సపోర్ట్ అయితే చేయదు, ఓన్లీ క్రోమ్ కాస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే మొబైల్లో ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి దీంట్లో ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే ఐఫోన్ అయితే యూజ్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క టీవీ కొన్నారనుకోని, ఐఫోన్ నుంచి మీ యొక్క మొబైల్లో ఉన్న డేటాని మీ టీవీలో చూడాలనుకుంటున్నారు అనుకోని, అది మాత్రం అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ ఆండ్రాయిడ్ వర్షన్స్కి మొబైల్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట.
అండ్ ఇది కూడా మైనస్ కింద మనం అయితే పరిగణలోకి తీసుకోవాలి. ఏఆర్సీ అయితే ఉందని అయితే చెప్తున్నారు. కాకపోతే హెచ్డిఎంఐ ఏఆర్సీ వచ్చేసరికి మనకు అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదని అయితే మనకైతే ఈ యొక్క నెగిటివ్ పాయింట్గా ఉందన్నమాట. అండ్ ఇది కూడా మనం అయితే అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. అండ్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఏదైతే రివ్యూస్ అయితే ఉన్నాయో ఆ రివ్యూస్ నుంచి ఒక పాయింట్ అయితే పిక్ చేశాను. సో ఫైనల్గా వచ్చేసరికి స్క్రీన్ బ్లెండింగ్ ఇష్యూస్ అనమాట. అండ్ స్క్రీన్ బ్లెండింగ్ ఇష్యూస్ అనేది కూడా ఒకవేళ మీ యొక్క టీవీలో ఉంది, మీరు టీవీ ఈరోజే పర్చేస్ చేశారు, పర్చేస్ చేసిన తర్వాత వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే స్క్రీన్ బ్లెండింగ్ లాంటి వీడియోస్ని అయితే టీవీలో అయితే ప్లే చేయండి. అంటే అవి ఎలా ఉంటాయంటే 100% బ్లాక్ నుంచి 0% వైట్ వరకు అయితే ఆ వీడియో అనేది ప్లే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్లో మీకు పూర్తిగా వైట్ కలర్స్ కనబడ్డాయి అనుకోండి, అండ్ అప్పుడు అది ప్రాబ్లం ఉన్నట్టు. అండ్ అదేవిధంగా వైట్లో మీకు పూర్తిగా బ్లాక్ కలర్స్ కనబడ్డాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు. బ్లాక్ కలర్స్ బ్లాక్ గాను, వైట్ కలర్స్ వైట్ గాను కనబడితే మాత్రమే మీకు ఇష్యూ లేనట్టు స్క్రీన్ బ్లెండింగ్ విషయంలో. సో అది మాత్రం చూడండి. చూసిన తర్వాత ఇష్యూ ఉందనుకోండి, సో మైనస్ అంటే ఒక 2% 3% ఉంటే ప్రాబ్లం అయితే లేదు. కానీ పూర్తిగా పర్సంటేజ్ పెరిగి అంటే 30% 20% అంటే బ్లాక్ లెవెల్స్ వైట్ కలర్ని డామినేట్ చేసిన, వైట్ కలర్స్ బ్లాక్ కలర్స్ని డామినేట్ చేసినా కూడా అప్పుడు మాత్రం మీరైతే చూసుకోవచ్చు. ఆ వీడియోస్ అయితే ప్లే అయితే చేయండి. ఆ వీడియోస్ ప్లే చేస్తే మీకు సింపుల్గా మీరే ఐడెంటిఫై చేస్తారనమాట. అండ్ అది మాత్రం మైనస్గా పరిగణించుకోవచ్చు. వెంటనే మీరు స్క్రీన్ రీప్లేస్మెంట్కి అయితే ఇవ్వండి. అండ్ అలా స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మాత్రమే మీకు మంచి ఒక నెక్స్ట్ టీవీలో వచ్చేసరికి అలాంటి ఇష్యూ లేని టీవీ మీరైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ రాకపోయినా కానీ మీరు ఫ్లిప్కార్ట్తో గొడవ చేయండి. గొడవ చేసేసిన తర్వాత మీరు ఆ యొక్క టీవీని ఇంకా ప్రాబ్లం అలాగే ఉందనుకోండి, మీరు మాత్రం ఆ యొక్క టీవీకి మనీ అడిగేసేయండి. మనీ తీసేసుకొని కొంచెం టీవీ వేరే వచ్చే వరకు అయితే వెయిట్ అయితే చేయండి. ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇష్యూ తోటి నాకు అనిపించిన ఇష్యూస్ అయితే 3, అండ్ అదేవిధంగా నేను పిక్ చేసిన రివ్యూ నుంచి అయితే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ టీవీ కొన్న వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ నుంచి పిక్ చేసిన కామెంట్స్ అయితే 2. అది వచ్చేసరికి ఇది బ్లెండింగ్ ఇష్యూస్ అండ్ అదేవిధంగా హెచ్డిఎంఐ ఏఆర్సీ ఇష్యూస్ అనమాట. సో ఎవరైనా నోకియా టీవీ మన వెంకట సాయి కుమార్ కాదు ఇంకా వేరే ఎవరైనా చూసి ఒక వీడియోని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఎందుకంటే టీవీ కొనే వాళ్ళకైతే యూజ్ అవుతుంది, నాకు కాదు యూజ్ అయ్యేది. సో టీవీ ఎవరైతే కొనాలనుకుంటున్న వాళ్ళకు యూజ్ అవుతుంది. కస్టమర్ కేర్ నెంబర్ కూడా నేను ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఈ కస్టమర్ కేర్ నెంబర్ మీ దగ్గర అయితే ఉంచుకొని మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, దేని గురించి ఇష్యూస్ ఉన్నా కానీ వెంటనే కస్టమర్ కేర్ కాల్ చేయండి. కాల్ చేసిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. రెస్పాండ్ అవ్వకపోతే కూడా ట్విట్టర్లో ట్వీట్ చేయండి. అండ్ అదేవిధంగా మొత్తం మెయిల్స్ కూడా పెట్టండి. అండ్ అదేవిధంగా ఇచ్చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఈ యొక్క టీవీ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకైతే తెలియజేయండి. అండ్ నేను కూడా దీని గురించి ఒక వీడియో చేసేసి అండ్ మనమైతే మొత్తం ట్రెండింగ్లో అయితే నడిపేయడానికి కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇష్యూస్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సహాయం చేస్తుంది మీ అందరికీ. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉండి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా అయితే ఒక వీడియో చేద్దాం. మీరు యొక్క ప్రూఫ్స్ తోటి నా యొక్క మెయిల్ ఐడి ఉంటుంది, అండ్ మెయిల్ ఐడికి అయితే పంపించండి. అండ్ అది వచ్చేసరికి సో shivanshuddupalapalli@gmail.com అనమాట. అండ్ అదేవిధంగా మీరు నా అబౌట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ మెయిల్ ఐడి అనేది కనపడడం అయితే జరుగుతుంది. అండ్ ఆ యొక్క మెయిల్ ఐడికి అయితే పంపించండి. అలా పంపిస్తే మాత్రం మన ఒక వీడియో చేద్దాం. వీడియో చేసేసి మనం ట్విట్టర్ ద్వారా ట్వీట్ అయితే చేసేసి మొత్తం ట్రెండింగ్లోకి అయితే తీసుకొద్దాం. అండ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకు వీళ్ళు టీవీ కొంటాం, మనం చాలా మనీ పెట్టి టీవీస్ కొన్నప్పుడు వచ్చేసరికి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అనే దాని గురించి అయితే మనం అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా అయితే చేద్దాం. మీరు ప్రూఫ్స్ తోటి నాకైతే పంపించండి. ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోకి అయితే వెళ్ళేలా మనమైతే చేద్దామన్నమాట. సో మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని, అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు అనేసి మీరు ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.